నమస్తే వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను ఇంటర్ 1Bలో మనకి డిఫరెన్షియేషన్ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ అయితే నేను డిస్కస్ చేయబోతున్నా. ఓకే, ఈ సిరీస్లో ఇది ఫస్ట్ క్వశ్చన్. నేను టోటల్గా 6 క్వశ్చన్ అయితే డిస్కస్ చేయబోతున్నా. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ 5 క్వశ్చన్స్ అయితే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక క్వశ్చన్ కూడా ఉంది, అది మనకి 2024లో అడిగారు. ఓకే, ఆ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్. మనకి టోటల్గా 6 క్వశ్చన్స్ అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ అయితే మీరు చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. ఓకే, ఈ వీడియోలో అయితే మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ అయితే డిస్కస్ చేద్దాం. మనకి క్వశ్చన్ ఏది ఇచ్చారు? ఇఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ప్రూవ్ దట్ డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అని మనం ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, దీన్ని అయితే మనం రాసుకుందాం. గివెన్, వాట్ ఈస్ గివెన్ ఇయర్? స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై. ఓకే, ఇక్కడ ఏం చేయాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ అయితే అప్లై చేస్తున్నాం. పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ, ఓకే, వై ఈజ్ ఈక్వల్ టు సైన్ బి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ అయితే ఏ ఏమవుతుంది మనకి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది. ఓకే, ఈ సైన్ ఇన్వర్స్ తీసుకుంటే ఏ అనేది ఏమవుతుంది? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సిమిలర్లీ బి అనేది మనకి సైన్ ఇన్వర్స్ వై అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ ఎక్స్ అండ్ వై వాల్యూస్ దీంట్లో అయితే పుట్ చేయండి. ఓకే, ఏమవుతుంది మనకి? దట్ ఇంప్లైస్ ఓకే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus sin square a, okay, plus square root of 1 minus sin square b, okay, that is equal to a times of sin a minus sin b. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ ఏంటి మనకి? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కదా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఇక్కడ మనకి ఈ కాస్ స్క్వేర్ ఏ 1, ఈ సైన్ స్క్వేర్ ఏ అనేది ఈ సైడ్ వస్తే సైన్ స్క్వేర్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇన్ ప్లేస్ ఆఫ్ ఈ ప్లేస్లో మనం 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఏ రీప్లేస్ చేయొచ్చా? రీప్లేస్ చేయొచ్చు కదా మనము. రీప్లేస్ చేస్తే ఏమొస్తుంది మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఏ, ఓకే, ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ సిమిలర్లీ 1 మైనస్ సైన్ స్క్వేర్ బి అంటే ఏంటి? కాస్ స్క్వేర్ బి అవుతుందా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ మైనస్ సైన్ బి. క్లియరా? ఇక్కడ చూడండి, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇది కాస్ ఏ ప్లస్ కాస్ బి. సిమిలర్లీ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ మైనస్ సైన్ బి. ఇప్పుడు మనము ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అయితే అప్లై చేద్దాం. కాస్ ఏ ప్లస్ కాస్ బి ఫార్ములా ఏంటి? 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి బై 2, తర్వాత కాస్ ఏ మైనస్ బి బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ మైనస్ సైన్ బి ఫార్ములా ఏంటి మనకి? 2 టైమ్స్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి బై 2 సైన్ ఏ మైనస్ బి బై 2. ఇది మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాసా? ఇప్పుడు చూడండి, 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 క్యాన్సిల్ అవుతుంది. కాస్ ఏ ప్లస్ బి బై 2 కాస్ ఏ ప్లస్ బి బై 2 అయితే టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి రిమైనింగ్ ఏముంటుంది మనకి? కాస్ ఏ మైనస్ బి బై 2, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ టైమ్స్ ఆఫ్ సైన్ ఏ మైనస్ బి బై 2. ఓకే, ఇప్పుడు ఏ ఏమవుతుంది మనకి? ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఏ మైనస్ బి బై 2 డివైడెడ్ బై సైన్ ఏ మైనస్ బి బై 2. ఓకే, మనకి ఫార్ములా తెలుసు కదా, మనకి ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ అయితే తెలుసు కదా. కాస్ టీటా బై సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా. ఓకే, సిమిలర్లీ ఇన్ ప్లేస్ ఆఫ్ టీటా దగ్గర మనకి ఏ మైనస్ బి బై 2 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఏ మైనస్ బి బై 2 అయితే అవుతుంది. ఇదైతే క్లియర్ అయింది కదా. నెక్స్ట్
ఈ కాట్ అనేది ఈ సైడ్ వస్తే మనకి ఇది ఏమవుతుంది, a మైనస్ బి బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు కాట్ ఇన్వర్స్ ఏ అవుతుంది. ఓకే, దీన్ని ఈ సైడ్ తీసుకుంటే ఇన్వర్స్ అవుతుంది. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా మనకి. ఓకే, ఇప్పుడు మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఏముంది మనకి చూడండి. ఏ అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సా. ఈ 2ని కలిసి ఉంటే ఈ సైడ్ తీసుకోండి. a మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకే, ఏ అంటే ఏంటి మనకి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. చూడండి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, బి అంటే ఏంటి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఓకే, డిఫరెన్షియేట్ నౌ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయండి. ఏమవుతుంది, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి, 1/√1/x². సిమిలర్లీ సైన్ ఇన్వర్స్ ఆఫ్ వై డిఫరెన్షియేషన్ 1/√1 మైనస్ y². దట్ ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఏ అనేది కాన్స్టెంట్, కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఏ అనేది కాన్స్టెంట్, 2 అనేది కాన్స్టెంట్. అంటే మొత్తానికి ఇది ఏంటి, కాన్స్టెంట్ టర్మ్ కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఏంటి, 0. ఓకే, ఇప్పుడు ఈ టర్మ్ అనేది ఈ సైడ్ పంపించండి. మనకేమొస్తుంది, 1/√1 మైనస్ x² ఈజ్ ఈక్వల్ టు ఇది మనకి ఏమవుతుంది, 1/√1 మైనస్ y². ఓకే, దీన్ని అయితే మనం సింప్లిఫై చేద్దాం. మనకు ఫైనల్గా ఏం కావాలి, dy/dx. ఓకే, ఇక్కడ మనము dy/dx రాయడం మర్చిపోయాం. ఓకే, బికాస్ y అనేది ఏంటి మనకి డిపెండెంట్ వేరియబుల్ కదా. ఓకే, dy/dx అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ దీన్ని డిఫరెన్షియేషన్ చేసిన తర్వాత 1/√1 మైనస్ y². y అనేది డిపెండెంట్ వేరియబుల్ కాబట్టి dy/dx. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనకి dy/dx. ఓకే, ఫైనల్గా dy/dx ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేయండి. ఈ టర్మ్ అనేది ఈ సైడ్ పంపించండి. ఏమవుతుంది, √1 మైనస్ y²/√1 మైనస్ x². దట్ ఇంప్లైస్ dy/dx ఏమైతుంది మనకి కంప్లీట్. ఈ రెండింటికి సేమ్ రూటే ఉంది కదా, స్క్వేర్ రూటే ఉంది కాబట్టి పవర్ సేమే ఉంది కాబట్టి ఈ రెండింటికి కలిపి ఒక స్క్వేర్ రూట్ రాస్తే తెలిసిపోతుంది. 1 మైనస్ y²/1 మైనస్ x². దిస్ ఈజ్ అవర్ ఫైనల్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇది మనకి ప్రూఫ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.